హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీలు నేతేటి వ్లాగ్. ఈ వ్లాగ్ లో నా స్పెషల్ ఏంటంటే 30 ఇయర్స్ నా కళ ఎలా నెరవేరిందో చూసేద్దాం రండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనుండే ప్లేస్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే మార్నింగ్ 7 o'clockకే బయలుదేరానండి కార్లోని. అబ్బా చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాను. నాగార్జున గారిని కలుస్తున్నాను 30 ఏళ్ళ తర్వాత. నా కోరిక తీరబోతుంది. చూసారు కదండి, ఇలా సాంగ్స్ వినుకుంటూ అలా వెళ్తున్నాను. 1 hour జర్నీ కూడా నాకు 1 డేలా అనిపించింది. ఎప్పుడు చూస్తానా అని ఎగ్జైటెడ్తో ఉన్నాను ఫుల్. అతనితో ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలా అనేది ఆ ఎగ్జైట్మెంట్, ఆ టెన్షన్లో ఏంటో చూస్తే అన్నపూర్ణ స్టూడియోస్ అయితే రీచ్ అయిపోయి ఉండి అక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాము. అక్కడే బిగ్ బాస్ షూట్ అవుతుంది. సాటర్డే సండే షూట్కి నాగార్జున గారు యాక్చువల్గా వస్తారనమాట అక్కడికి. అక్కడ వెయిట్ చేసి అక్కడ అడిగాము, నాగార్జున గారు వచ్చారా అంటే ఇంకా రాలేదన్నారు. నా టెన్షన్ కాస్త ఎక్స్టెన్షన్ అయింది. అబ్బా ఇంకా రాలేదా, మళ్ళీ వెయిట్ చేయాలా అనుకొని ఇంకా ప్రతి నిమిషం అలాగా క్యాలిక్యులేట్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. అక్కడ వెయిట్ చేయమన్నారు. నాగార్జున సార్ అయితే వచ్చేసారు. ఇదేనండి అతని కారు. నేనైతే మెమరీ కోసం ఒక ఫోటో కూడా దిగేసా. ఇప్పుడు షూట్లోకి ఏమో వెళ్తున్నాం అనమాట. వెళ్లే ముందు ఒక రిహార్సల్స్ చేయమంటారు. నేను అదే ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే తను జెన్యున్గా ఆడుతుంది. బయట ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉన్నది. సో చాలా బాగా ఆడుతుంది. ఇంకా ఎటువంటి మాస్క్ లేకుండా ఆడుతుంది. క్లారిటీగా చెప్పాలంటే నెక్స్ట్ గేమ్స్ టాస్క్లు బాగా ఆడుతుంది. గేమ్స్లో అయితే ముందు ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ జెన్యున్గా మాట్లాడుతుంది. వైల్డ్ కార్డ్ వచ్చేసి అవినాష్. ఎందుకంటే కామెడీగా ఉంటాడు. నెక్స్ట్ యాక్టివ్గా ఉంటాడు. అందరితో మింగిల్ అయిపోతాడు తొందరగా. ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఈ రిహార్సల్స్ అయితే 20 minutes అలా అవుతూ ఉందండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇందులో సెలెక్ట్ అయ్యాను నేను. నాకు డబల్ ధమాకా అనమాట. నేను నాగ్ సార్ని కలవడానికి వెళ్తే ఈ ఆడియన్స్గా కూడా కూర్చునే అవకాశం వచ్చింది. వాళ్ళు చెప్పారు లోపలికి వెళ్ళి 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది, వెళ్ళి అక్కడ షూట్ చూడొచ్చు మీరు అని అంటే ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. 3 hours నాగ్ సార్ ఎదురుగానే ఉండొచ్చు కదా అనేసి. రీజన్స్ వల్ల వాళ్ళు మొబైల్స్ అయితే తీసుకున్నారండి. ఎంట్రీ అయితే ఇలాగా. లోపలికి వెళ్ళిన తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉందండి. లిటర్లీ నాగార్జున గారి ఎదురుగా ఒక 10 అడుగుల దూరంలో నేను ఉన్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంత దగ్గర నుంచి చూస్తానని నేను కల్లో కూడా ఊహించలేదు. అతను చూడంగానే ఏమనిపించింది అంటే ఏ జనరేషన్ వాళ్ళైనా అతను ఫ్యాన్ అవ్వాల్సిందేనే. ఎందుకంటే అతను జస్ట్ ఏజ్లెస్. అతను అంత బాగున్నారు. షూట్ అవ్వగానే నాగ్ సార్ క్యారవాన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ అపాయింట్మెంట్ ఇచ్చారు అతను డైరెక్ట్గా మీట్ అవ్వడానికి. అమ్మో చాలా చాలా హ్యాపీ అనిపించింది. లంచ్ టైం అండి. భోజనం అయితే అక్కడే అరేంజ్ చేశారు. భోజనం తిన్నాము. అక్కడ భోజనం ఏంటంటే క్యారవాన్ బ్యాక్ సైడ్ అనమాట. నేను అక్కడే కూర్చొని తిన్నాను. అతనితో తింటున్న ఫీల్ వచ్చింది నాకైతే. చాలా చాలా బాగుంది. అలా తింటున్నంతసేపు కడుపులో అయితే గాబరాగా ఉందండి. బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు చూడండి, అలా ఉందనమాట. మరి కొద్దిసేపటిలోనే అతను డైరెక్ట్గా మీట్ అవుతాను, ఇంకా డైరెక్ట్గా మాట్లాడతాను అన్న ఆ యాంగ్జైటీతోనే అసలు ఏం తింటున్నాను, అసలు ఏదో కడుపు నిండిపోయింది ఫుల్. అంతలా హ్యాపీగా అనిపించింది. అలా భోజనం చేసినంత సేపు రీకాల్ చేసుకుంటూనే ఉన్నాను ఏమేమి మాట్లాడాలి, ఎలా ఉండాలి అని నేను. బట్ అతను చూసేసరికి మాత్రం నాకు తెలిసి నాకు నోటి మాటలు రావేమో. ఆఫ్టర్ లంచ్ నేనైతే కొంచెం ఫ్రెష్ అయ్యానండి. నాగ్ సార్ని ఫస్ట్ టైం మీట్ అవ్వబోతున్నాం కదా. ఇంకేంటండి ఇంకొక 5 minutesలో నాగ్ సార్ని కలుస్తానన్న ఊహే డిఫరెంట్గా అనిపిస్తుంది. నిజంగా ఎక్కడో ఉంది నా మనసంతాను. గాలిలో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఫైనల్లీ మై డ్రీమ్ కమ్స్ ట్రూ. ఎక్సైట్మెంట్ అయిపోతుంది. మాట్లాడాలి. అమ్మ నేను ఇంకేం మాట్లాడలేను. మిమ్మల్ని పట్టుకుండా చాలు. రియల్లీ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సార్. నిజంగా నేను కుక్ చేయలేను సార్.
సార్ నేను డైలీ కుకింగ్ అప్పుడు సంతోషం సాంగ్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు దేవుడే దిగి వచ్చిన ఈ ఆనందం ముందు ఏది కాదు. అదండి భాగవతం. ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఇంకేదో మాట్లాడాను. ఫైనల్లీ నాగ్ సార్ని అయితే కలిసేసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. Thank you for watching. Like, share and subscribe to my channel.